ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ యొక్క ఉదయకాల సమయమున దేవుడు మీతో ఈ విధంగా కలిసి దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి ఇచ్చిన అవకాశమును బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు దేవాతి దేవుడికి తెలియజేస్తూ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లోకి ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని వాక్యం వినడానికి ఉన్న మనము ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనల గ్రంథము 54వ కీర్తన 1వ వచనం. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా, నీ యొక్క న్యాయము ఎక్కడ దొరుకుతుంది అంటే నీ నామమును బట్టి నన్ను రక్షిస్తూ ఉన్నావు. అందుకే దేవుని వాక్యంలో మనకు స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. అపోస్తులుడైన పౌలు పత్రికలలో రాస్తూ ఉన్నారు, ఈ నామమునకు మించిన దానికన్నా రక్షణ ఎందులో లేదు అని. ఈ దినమున రక్షణ కొరకు మనం ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాం. రక్షణ అనుభవం అనగా దేవుడితో ఉన్న సొంత జీవితం, అనగా దేవుడితో కలిసి నడుస్తూ ఉన్న అనుభవంలోనికి మనం నడవాలన్న సత్యాన్ని ఈ దినమున జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. రక్షణ అనగా మనకు ఒక కవచము వంటిదిగా మనకు ఉంటూ ఉంది. మన శరీరంలోకి మటుకే కాదు, కానీ మన ఆత్మకు కూడా ఒక రక్షణ కవచమును దేవుడు ధరింపజేస్తూ ఉన్నాడన్న సత్యాన్ని మనం ఈ దినమున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూడండి, దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. దేవుడి నామమును బట్టి మనల్ని రక్షించే దేవుడుగా మనకు ఉన్నారని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని 91వ కీర్తనలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. మోషే గారు, దైవజనుడైన మోషే గారు కూడా చేయుచున్న ప్రార్థనలో తరతరములకు మాకు నివాస స్థలము నీవే అని చెప్తున్నారు. అంటే దేవుడిని రక్షణ కవచముగా అక్కడ వారు గమనిస్తూ ఉన్నారన్న సత్యాన్ని ఈ దినమున జ్ఞాపకం చేస్తున్నారు దేవుని ప్రియులారా. తర్వాత, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవుడు న్యాయమును తీర్చే దేవుడు. ఎందుకంటే మనము హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే అక్కడ దేవుడు దేనిని కూడా అచ్చి ఉండే దేవుడు కాదు అనే సత్యాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అక్కడ ఎవరికి రుణపడి ఉండే దేవుడు కాదని జ్ఞాపకం చేయబడుతుంది దేవుని ప్రియులారా. దేవుడు అన్యాయస్తుడు కాదు అని అక్కడ ఆ యొక్క పత్రికలో జ్ఞాపకం చేస్తున్నారు దేవుని ప్రియులారా. ఎందుకంటే దేవుడు ప్రతి వారికి ఆయన ధారాళముగా దయచేయి దేవుడు. ఎందుకంటే ఆయన ఎవరిని కూడా వెనుకకు తీయకుండా ప్రతి ఒక్కరికి అనుగ్రహించే దేవుడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. గడిచిన 2 వారాల క్రితం మనం చదువుకున్న దాంట్లో దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి సొలొమోను గారు ఎంతగానో ఒక 2 తల్లులు వచ్చినప్పుడు వారికి ఎంతగానో, వారు ఎంతో కఠిన పరిస్థితులలో ఉన్నప్పుడు కూడా వారికి ఎంతగానో చక్కగా అక్కడ జ్ఞాపకం చేస్తూ ఆయన తన బిడ్డ ఎవరో, తన తల్లి ఎవరో అనే దానిని మనం చూసాం. కాబట్టి మనం దేవుడి యొక్క న్యాయమును ఎదుట మనము ఒకసారి మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన పరాక్రమమును బట్టి దేవుడు న్యాయము చేసే దేవుడు అనే సత్యాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. అటువంటి కృప, అటువంటి కాపుదల దేవుడు మనకు అనుగ్రహించి ఆయన నామమును బట్టి మనల్ని రక్షించి ఆయన న్యాయము చొప్పున మనకు తన కృపను అనుగ్రహించి రక్షించి కాపాడి ఈ దినమంతట్లో దేవుడు మనకు తోడై నీడై ఉండి మనలను బలపరచును గాక. ఆమేన్. అందరికీ హ్యాపీ CSI ఫార్మేషన్ డే. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా క్రైస్ట్ ఫార్మేషన్ డే గా ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. కావున అందరికీ CSI ఫార్మేషన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుని ప్రియులారా. అటు కృప, అటు కాపుదల, దేవుడి యొక్క సంరక్షణ ఈ దినమంతట్లో దేవుడు తన కృపను అనుగ్రహించి బలపరచును గాక. ఆమె. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంతుడమైన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, నమ్మదగిన దేవా, నీ యొక్క ఘనమైన శ్రేష్ఠ నిత్య నామానికి వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాం. మీరు ఇచ్చిన కృపను బట్టి ఈ దినమంతట్లో నీ యొక్క నామమును బట్టి, నీ యొక్క పరాక్రమమును బట్టి రక్షించి కాపాడి దీవించి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున గర్భఫలములతో బాధపడుతున్న వారిని అయ్యా తండ్రి, గర్భన్న స్త్రీలకు అయ్యా తండ్రి కావలసిన నీ యొక్క కృపను దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి, గర్భఫలము లేక బాధపడుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణమైన ఆరోగ్యమును, స్వస్థతను అనుగ్రహించండి. ఆర్థికంగా నాయన ఇబ్బందులలో పడుతున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు వరుసన
మీరే దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఉద్యోగంలో లేక బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను కూడా మీరు సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్య క్షేమముల చేత వారిని నింపి దీవించి బలపరచమని, కుటుంబాలలో సమాధానం లేని స్థితులలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారికి కూడా సమాధాన స్థితిని భార్య భర్తలకు అనుగ్రహించి, అయ్యా తండ్రి, ఆర్థికంగా మరి ఒక్కసారి ఆర్థికంగా నలిగిపోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరే దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్.